ఇవి సినిమాలు కాదు, ప్రేక్షకుల మీద చేసిన దాడులు. టాలీవుడ్ టాప్ 10 రాడ్ మూవీస్ మీకోసం. ప్రేక్షకులపై జాలి దయ లేని మేకర్స్ ఆడియన్స్ సీట్ కింద మేకులు పెట్టి కళాఖండ్ స్వీట్ తినిపించి మరి కళాఖండాలు చూపించారు. గజనీ మొహమ్మద్ 17 సార్లు యుద్ధం చేసి ఓడిపోయి 18వ యుద్ధానికి రెడీ అయినట్టు మెహర్ నొలాన్ రెడీ అయిపోయి ఇన్నిసార్లు ఓడిపోయాం కదా, ఈసారి ఎలాగైనా గెలవాలని 2014లోని తమిళ్ వేదాళం అనే కత్తిని యుద్ధానికి తీసుకొచ్చాడు. 18వ కూడా ఓడిపోయాడు పాపం. 2014లో తుప్పు పట్టిన కత్తి తెచ్చి 2024లో యుద్ధం చేశాడు. మరి తుప్పు పట్టిన కత్తికి కరుడుగట్టిన ప్రేక్షకులకు మెహర్ నొలాన్ యుద్ధ ఆలోచనలతో జరిగిన యుద్ధానికి చిరంజీవి బలయ్యాడు. ఫిజిక్స్ని ఎథిక్స్ ఎమోషన్స్తో మ్యానిపులేట్ చేసి మారణ హోమం సృష్టించి ఆడియన్స్కి హింస అంటే ఏంటో థియేటర్లో లైవ్లో చూపించాడు బోయ. పాపం స్కందా ది వారియర్ అని బోయపాటి మాయలోంచి దిగిన వారియర్ ఆడియన్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టి రామ్ మీద వదిలేశాడు. రామ్ ఇంకా వాడితో యుద్ధం చేస్తూనే ఉన్నాడు. కొండన్న కండలతో కళాఖండ్ చేసి ఆడియన్స్ మీద లైగర్తో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ది గ్రేట్ పూరి మనోడి దాడికి కొండన్న కొండల్లో తప్పిపోయి ఇంకా బయటికి రాలేనే లేదు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ రేసింగ్ చూసే మనకి F1, F2 మీనింగ్సే మార్చేసి కొత్త రైమింగ్ యాడ్ చేసి ఆడియన్స్తో థియేటర్లో లాఫింగ్ అని చెప్పి క్రింజ్ క్రిటికల్ లాఫింగ్. CCL గేమింగ్ ఆడుకున్నాడు అఘాంతకుడు అనిల్ రావిపూడి. గేమ్ చేంజర్ అని గేమ్ ప్లేయర్కు ఝలక్ ఇచ్చి జంబలక్కడి పంబా అని ఆడియన్స్తో అనిపించాడు శంకర్ షణ్ముగం. బ్రహ్మోత్సవం చూపిస్తా అని బ్రహ్మాండ లోకాలని పట్టపగలే చూపించాడు శ్రీకాంత్ అడ్డాల. అజ్ఞాతవాసి చూపించి ఆడియన్స్ని తిరిగిరాని అజ్ఞాతంలోకి పంపించేశాడు గురూజీ. అరుపులు పెట్టిస్తా మాస్తో ఉరకలెత్తిస్తానని ఆగకుండా ఆగడు తీసి ఆగకుండానే అజ్ఞాతంలోకి పోయాడు శ్రీను వైట్ల. రామాయణం అని థియేటర్లో హనుమంతుడికి ఒకే ఒక సీట్ వదలమని ఓం రావుత్ ఏం చేశాడో నా నోటితో నేను చెప్పలేను స్వామి, అది మీకే తెలుసు. ఆచార్య దేవోభవ అంటూనే చెయ్యవలసిన చర్యలు అన్నీ చేసేసి ఆడియన్స్కు ఆచార్య అనే బాణంతో కఠిన చర్యలు విధించి కొరడా దెబ్బలు కొట్టాడు కొరటాల శివ. ఈ ఘోరాలు మీరు చూసుంటే ఇంకా మీరు బతుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.